పుసులూరి జనార్దన్ రావు గారు 75 సంవత్సరాలు. వీరి అక్రమ రోడ్ వైడనింగ్ నష్టపరిహారం సమస్య. తాడికొండ హెడ్ క్వార్టర్ తాడికొండ మండలం మెయిన్ రోడ్లో 2016 సంవత్సరంలో అప్పుడు తహసీల్దారు తన ఇష్ట ప్రకారం ఎటువంటి గవర్నమెంట్ ఆర్డర్ లేదు, పై అధికారులు ప్రైమ్ అథారిటీస్ ఆర్డర్ లేదు, ఎవరో కొంతమంది కుమ్మక్కయ్యి చీఫ్ మినిస్టర్ ఇటే తిరుగుతాడు, రోడ్డు వెడల్పు కావాలి అనే దాంతో అందరే కొట్టారు. దాదాపు 284 మంది. నాది పూర్తిగా నా ఇల్లు కూడా కోల్పోయింది నాది. అప్పటి నుంచి నేను ఆయన ఎందుకు కొట్టావో ఇదేనని నేను ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాను. ప్రభుత్వ ఆదేశానుసారం నేను కొట్టాను అని పేపర్లో వేసుకున్నాడు బొమ్మ వేసి. ఏ ప్రభుత్వం ఇచ్చిందో ఆ దేశంలో నాకు కాపీ పెట్టగలను, ఏదీ లేదు. ఒక పంచాయతీ రిజల్యూషన్ క్యాండిడేట్తో తయారు చేసుకున్నారంట. పంచాయతీ రెజల్యూషన్ మీరమ్మా మీరు సతీమనా పెట్టి అది పెట్టి నాకు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆ కాపీ ఒకటి పంపించాడు. దాని ప్రకారం ఆయనకు అథారిటీ ఏమన్నా చెప్పండి. ప్రైమ్ అథారిటీ ఎవరైనా ఎవరు ఇది ఇప్పుడు ఇచ్చారండి, ఇప్పుడు ఇచ్చింది. అప్పుడు ఆర్డీఓని అడిగితే మాకు ఎటువంటి ప్రపోజల్ లేదు, రోడ్డు వైడనింగ్ తాడికొండదే మా రికార్డు లేదని ఇచ్చారు. సిఆర్డీఏ అని అడిగారు, మాకేం సంబంధం లేదన్నారు. తర్వాత ఎవరు చేశారు ఇది? తహసీల్దార్ సొంతం కావాలని చేశారు. లోకల్ పీపుల్ కొంతమంది అండతోటి చేశాడు. కాంపన్సేషన్ లేదు, ఏమీ లేదు. కొట్టేశాడు. ఇటువైపు 120 అడుగులు కొండ పోరంబోక అన్నాడు, ఇటు 120 అడుగులు చెరువు పోరంబోక అన్నాడు. అంత అమాయకులు కొంతమంది కోమట్లు అన్నను బెదిరించాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా మమ్మల్ని, తర్వాత సెలసారి శ్రీనివాస్ గారిని కూడా కులపరంగా ఇబ్బంది పెట్టి అందుకని అడుగుతాను. అదే లేదు, తప్పేం లేదు. ఎందుకంటే అది ఉంది ఇప్పుడు. ఎందుకంటే దేనోడు అదే చూసుకుంటున్నాడు. ఇప్పుడు మేమే ఎటు కాకుండా పోతున్నాం, అటు ఇటు కాకుండా. రెడ్డి గారు చూసుకున్నారు, గమ్మ చూసుకున్నారు, మేమేం పోతున్నాం. ఇదిగోండి సెలసారి శ్రీనివాస్ గారు వీళ్ళంతా చెప్పారు. ఇప్పుడు ఈయన తహసీల్దార్ ఎటువంటి ఆర్డరు లేదండి. ఇప్పుడు కలెక్టర్ ఏం చేయాలి? దీనికి సంబంధం ఏంటి అంటే ఆ రోజు పడేసేటప్పుడు అనుకోకుండా వెళ్తుంటే మీరు ఆపారా? నన్ను ఏం రిక్వెస్ట్ చేయమంటారు? నేనేంటంటే ఇప్పుడు నాకు ఇల్లు లేదండి. 6 సంవత్సరాల నుంచి నేను ఇల్లు లేక బాధపడుతున్నాను. ఇది మేము ముసలాళ్ళు ఇద్దరం కొడుకు దగ్గర ఉన్నాను. ఇదిగోండి ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఇల్లు ఈ విధంగా కొట్టి, ఇదేమో వేరే సైట్ ఉంటే సైట్ ఈ విధంగా ఆక్రమించుకుని కొట్టేశారు. మేమనేది ఏంటంటే అయిపోయింది, నష్టపరిహారం ఇప్పించండి, యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇప్పించండి, తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకోండి. ఈ 2 తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకో తహసీల్దార్ ఇట్లానే చేస్తాడు. బాధ్యత చేయాలి. అదే రాశాను. ఇది కదా, నా రెఫరెన్సెస్ చూడండి, నా బాధలు చూడండి, ఎన్ని రెఫరెన్సెస్ పెట్టాను చూడండి. ఇది నాకు కూడా తీసుకొచ్చారా? ఇది మొత్తం నాకేనా? ఈ మొత్తం మీరేమవుతారు? అబ్బాయి మీ పేరు? శ్రీనివాస్. ఒకసారి ఇవ్వండి, నేను మనోళ్ళు చేస్తే నేను చెబుతా కావాలంటే ఉండండి. మీ కాపీ మాట ఒకసారి నాకు ఇవ్వండి.